హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబిరీం 20వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. గర్భంలోనే నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ప్రతిష్ఠించాడంటే దేవుడు. ఈ ప్రతిష్ఠ ఎవరు పట్టించుకోరు. ఒక మహారాజుల వంశంలో పుట్టారనుకోండి, పుట్టగానే వాళ్ళు చేసే అవేవో ఉంటాయి ఆ పద్ధతులు, వాటిలో వెళ్ళిపోతుంటారు. ఓ సామాన్యమైన వ్యక్తి ఇంట్లో పుట్టారు అనుకోండి, వీళ్ళకేవో ఉంటుంటాయి, వీళ్ళింట్లో వెళ్ళిపోతుంటారు. అలాగా ప్రణాళికలు, ఆ పద్ధతులు, మాలో 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 అని మాట్లాడుతుంటారు. మాలో ఇలా జరుగుతాయండి, ఎవరైనా పుడితే మేము ఇలా చేస్తామండి అనేవో చెప్తా ఉంటుంటారు. కానీ అసలు నీవు తల్లి గర్భంలోంచి బయలుపడిన తర్వాత దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడట. ప్రతిష్ఠ అంటే ఒక నియమము కలిగిన జీవితం, దాన్ని ప్రతిష్ఠ అంటారు. లోకంలో చాలా మందికి పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతి ప్రకారము జీవిస్తూ ఉంటారు. ఆహారపు అలవాట్లలో కూడా పద్ధతులు ఉంటాయి, వాటి ప్రకారము జీవిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతిష్ట అన్నది చాలా ప్రాముఖ్యం. ఆ ప్రతిష్ట ప్రకారము జీవించినప్పుడు వారి జీవితాలు వాళ్ళు అనుకున్న విధంగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఆలోచన ఒకటి ఉంటుంది, ప్రతిష్ట ఒకటి ఉంటుంది. ప్రతిష్ట ప్రకారంగా జీవితాలు ఉండవు, ఆలోచన ప్రకారంగానే జీవితం ఉంటుంది. అసలైన ప్రతిష్ట వేరు, కానీ వీళ్ళ యొక్క ఆలోచన వేరు. అలా ఉంటుంది. ఇప్పుడు లోకంలో అదే అవుతుంది. దేవుడు నిన్ను ప్రతిష్ఠించాడమ్మా అంటే నాకు వద్దండి ఆ ప్రతిష్ట, నాకు వద్దండి అలాంటి జీవితాన్ని. ఇష్టానుసారంగా విచ్చలవిడిగా స్వేచ్ఛతోటి, విపరీతమైన స్నేహాలతోటి, విపరీతమైన విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ ఎవరికి లోబడక, ఎవరి మాట వినకుండా తిరుగుబాటు స్వభావం చేసే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. అమ్మా, నీ జీవితంలో ప్రతిష్ఠ ఉంది, నీ జీవితంలో ఒక పద్ధతి ఉంది, నిబంధన ఉంది, దేవుడు ఇచ్చాడు నిన్ను కాబట్టి ఇది అని చెప్పినప్పుడు అలాగే అని తల వంచే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. దానికి ఎదురు సమాధానం చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఏదో అనుకుంటారు, ఉద్యోగాలు కావాలనుకుంటారు, ఎవరో పెళ్ళిళ్ళు అంటారు, వాటన్నిటి గురించి ఉపవాసాలు ఉండిపోతారు, ప్రార్థనలు చేసేస్తుంటారు. దేవుడికి నీ పట్ల ఇది చిత్తం కాదంటే కన్నీరు కాచి బైబిల్ పక్కనెట్టేసి ప్రార్థనలు మానేసి వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉంటారు. అసలు దేవుడికి నీ పట్ల ఈ చిత్తం లేదన్నప్పుడు అసలు ఏముంది అని రివర్స్లో ఎక్కువగా ఆ ప్రతిష్ఠ ఏంటి, దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు, ఇచ్చేది దేవుడు ఇచ్చేది మనిషి కాదు. అసలు దేవుడు ఇచ్చినప్పుడు అది శాశ్వత కాలం అలాగ ఉంటదంతే. అలాంటి ప్రతిష్టలోకి మనం అడుగులు పెట్టాల్సిందే. అట్టి కృప అనుగ్రహించును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.